ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు. ఆఫీసుకు తాళం వేయబడింది. తిరిగి ఆఫీసు ఓపెన్ అయ్యే వరకు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని న్యూయార్క్లోని గూగుల్ ఆఫీసు తన ఎంప్లాయీస్కి మెయిల్ పెట్టింది. అదేంటి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, వైరస్లు ఏమీ లేవు కదా, మరెందుకు గూగుల్ ఆఫీస్ క్లోజ్ చేశారు అనే సందేహం వస్తుంది. అయితే ఆ మెయిల్లో ఎందుకు ఆఫీసుకు రావద్దన్న కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి ఇదేం బెడదరా బాబు అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే, మరికొందరేమో 15 ఏళ్ల క్రితం సీన్ మాన్హాటన్ చెల్సియా క్యాంపస్లో రిపీట్ అయిందని చెబుతున్నారు. ఇక కంపెనీ యాజమాన్యం మాత్రం 10 రోజుల తర్వాత ఎంప్లాయీస్ను తిరిగి ఆఫీసుకు పిలిచింది. అయితే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం చెప్పాలని సూచించింది. మరోవైపు తలెత్తిన సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే పనిలో పడింది న్యూయార్క్ గూగుల్ సంస్థ. ఇంతకీ ఆ సమస్య ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, న్యూయార్క్ నగరంలోని మాన్హాటన్ చెల్సియా క్యాంపస్లోని గూగుల్ ఆఫీసులో మరోసారి నల్లుల బెడద తలెత్తింది. వాటిని నిర్మూలించేందుకు ఆఫీసును తాత్కాలికంగా మూసివేస్తున్నామని గూగుల్ సంస్థ తెలిపింది. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కంపెనీ మెయిల్ పెట్టింది. నల్లుల బెడదను పరిష్కరించే వరకు ఉద్యోగులు ఆఫీసుకు రావద్దని యాజమాన్యం సూచించింది. దీంతో ఈ నెల 19న ఆఫీసును మూసివేసి నల్లుల నివారణకు చర్యలు చేపట్టింది యాజమాన్యం. 2 రోజుల నుంచి ఆయా ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు అనుమతించింది. అయితే ఉద్యోగులలో ఎవరికైనా దురద లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని కంపెనీ మెయిల్ చేసింది. పనిచేసే ప్రాంతంలో ఎక్కడైనా నల్లులు కనిపిస్తే తెలియజేయాలని ఉద్యోగులకు సూచించింది. అంతేకాదు, తమ ఇళ్లలో నల్లులు కనిపిస్తే వెంటనే కంపెనీ ఫెసిలిటీస్ టీంకు రిపోర్ట్ చేయాలని గూగుల్ ఉద్యోగులను కోరింది. ఒకవేళ తమ ఇళ్లలో నల్లులు ఉన్నట్లు గుర్తిస్తే వృత్తిపరమైన పెస్ట్ కంట్రోల్ నిపుణులను సంప్రదించాలని కూడా సూచించింది. కాగా ఆఫీసులో పెద్ద సంఖ్యలో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే నల్లులు వ్యాపించి ఉండవచ్చని కార్యాలయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక న్యూయార్క్ గూగుల్ ఆఫీసులో నల్లుల బెడద ఏర్పడడం ఇది రెండోసారి. గతంలో 2010లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా ఆఫీసు మూతపడింది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత టెక్నాలజీతో పనిచేసే గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కంప్యూటర్లలోని సాంకేతిక బగ్స్తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.